చూసినట్లయితే కేటీఆర్ చేసిన ఒక కామెంట్ పైన కేసుని సుమోటోగా తీసుకోవడము దీన్ని మీరు ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ ఒక చిన్న కమెంట్ చేసారు కాదు అని అనలేం, ఎందుకంటే అది మీడియాలో అందరికీ ప్రతి ఒక్కటి తెలిసిందే కాబట్టి అది అన్న ఇమ్మీడియట్గా మేము క్షమాపణ అనేది చెప్పడం జరిగింది. అంత క్లియర్గా క్షమాపణ చెప్పడం, ఒక చిన్న మాట అన్నందుకు మేము క్షమాపణ చెప్పడం జరిగింది. మరి మీరు ఇవాళ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను కానీ ఎట్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేని అపోజిషన్లో వండుకుంటూ ఉన్నారు, మరి మీరు అన్నదానికి మీరు ఏం జవాబు చెప్పారా? కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పారా? మరి డిప్యూటీ సీఎం కానీ రేవంత్ రెడ్డి సీఎం గారి చెప్పినందుకు వాళ్ళు ఏ మాట కూడా ఒక్కసారి కూడా చెప్పలేదు. మేము ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఉట్టి మా కేటీఆర్ కానీ సపోర్ట్ చేయడానికి వచ్చినాం. మరి మీరు క్షమాపణ చెప్పారు, మీరు మహిళలకు ఎంత ఇబ్బంది అవుతుందని మరి స్టేట్గా ఏం సపోర్ట్ చేయరు, ఏం చేయరు. మీ వరకు వచ్చేసరికి కరెక్ట్. మరి మేము ఒక్కదానికి మేము ఇన్నేళ్ల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని పరిపాలించారు, మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, షీ టీమ్స్ కానీ ప్రతి ఒక్కటి డెవలప్ చేసేందుకు ఇవాళ మీరు దానికైతే ఏం జవాబు ఇస్తలేరు. మేము ఇంత సపోర్ట్ చేసేందుకు మాకు ఎన్నడూ లేదు. మరి ఒక్క మాట జారినందుకు మీరు ఇంత మాటలు అంటున్నారు కాబట్టి మీరు అన్న మాటలకు మరి క్షమాపణ మీరు చెప్పాల్సిందే. మీరు చెప్పట్లేదు. ఇవాళ మేము సపోర్ట్ చేసే ఉమెన్ ఒక్కరిని కూడా లోపల రానిస్తలేరు. దాదాపు ఒక 10-20 మంది ఉన్నాం మేము. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మీరు మమ్మల్ని లోపల ఓనిస్తలేరు కదా, ఎందుకు ఓనిస్తలేరు? వాట్ ఈస్ ద రీజన్? కార్పొరేటర్లు ఉన్నారు, ఎక్స్ కార్పొరేట్ మహిళా సీనియర్ లీడర్లు అందరూ ఉన్నారు, ఎందుకు ఆపుతున్నారు? మా తప్పు లేనప్పుడు మేము చెప్తున్నాం, మాకు సపోర్ట్కి నిల్చోనిక మమ్మల్ని ఓనిస్తలేరు. సో వీ వాంట్ అస్ టు గో ఇన్సైడ్. మహిళా కమిషన్ రావాలి, ఇవాళ మేము లోపలికి పోవాలి. ఉట్టి 20 మందినే ఓనిస్తలేరు. మీరు స్టేట్ అంతా ఎట్లా వాళ్ళిస్తారో మరి మీకే తెలవాలి. అది గతంలో కాంగ్రెస్ లీడర్స్ కూడా మహిళల పైన ఎన్నో కామెంట్స్ చేశారు, బట్ దాన్ని ఎప్పుడు సుమోటోగా తీసుకోలేదు, దీన్ని మాత్రమే తీసుకున్నారు కదా. అట్లేం లేదు. మేము ఎప్పుడైనా యాక్టివ్గా ఉన్నాము, ఏదైనా కూడా కొంచెం ప్రీడిటర్మైండ్ అట్లా ఏం మాట్లాడలేదు. ఎప్పుడైనా అందరికీ సపోర్టివ్గా ఉన్నాము. టీఆర్ఎస్ వాళ్ళు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళ ఇష్టం. మరి అది వాళ్ళు తీసుకోవాల్సింది. మా ప్రకారం ప్రతి ఒక్కరికి అపోజిషన్లో ఉన్నా కూడా మేము ప్రతి ఒక్క మహిళలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే మాట్లాడినాము. వాళ్ళు ఎట్లున్న ఏ పార్టీలకి అతీతంగా మేము సపోర్ట్ చేసినాం. ఇప్పుడు మహిళలకి ఇచ్చిన ఫ్రీ బస్ని వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి మరి సీతక్క వీళ్ళందరూ కామెంట్స్ చేస్తున్నారు, మీరేమంటారు? అట్లేం లేదు, ఓచుకోపోవడానికి ఏం లేదు. కాకపోతే ఎన్నో గొడవలు కూడా అవుతున్నాయి. దాంట్లో టూ మచ్ ఆఫ్ క్రౌడెడ్ అవుతుంది, దీనివల్ల క్రౌడెడ్ అవుతుందని అనుకుంటారు. కాకపోతే ఓకే, మహిళలకు అది ఆపర్చునిటీ ఇచ్చారు, వాళ్ళు చేశారు. అందుకోసం మేము ఒక్క మాట అన్నందుకు దాన్ని ఇంతగా రివర్స్ చేస్తున్నారు. ఇమీడియట్గా మేము సారీ కూడా చెప్పినాం కదా, దాన్ని మీరు కన్సిడర్ చేయాల్సిందే. ఇవాళ అందరూ హ్యాపీగానే ఉన్నారు కాబట్టి. కాకపోతే మీరు ఇవాళ ఎక్కడ ఇంపార్టెన్స్ మహిళలకు ఇస్తలేరు. సో సీఎం హ్యాస్ టు సే సారీ. మా ఎమ్మెల్యేలను అన్నా కూడా మేము ఏం అనలేదు, మళ్ళీ వాళ్ళు వచ్చి సారీ చెప్పాల్సింది. అందరు నేర్పిస్తాడు, మేము క్షమాపణ చెప్పాలని మళ్ళీ కాంగ్రెస్ మహిళలు వచ్చి ఆడ కూర్చోవడం ఎంతవరకునే ఆ మహిళా కమిషన్ ఎక్కడ తెచ్చిందని అడుగుతా ఉన్నాం. ఎక్కడుంది ఆ మహిళా కమిషన్? ఇప్పుడు కేటీఆర్ గారిని తీసుకురావడానికి నీతి న్యాయం మా దగ్గర ఉన్నది కాబట్టి కేటీఆర్ మర్యాదపూర్వకంగా వచ్చిండు, రావాలని వచ్చిండు, క్షమాపణ కూడా చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని ఏం పీకడానికి వచ్చారు అక్కడికి? మళ్ళీ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలా? రేవంత్ రెడ్డి దొంగన కొడుకు ఏం చేసిండు? రైతులు ఏడిపీయటం, మహిళలు ఏడిపీయటం, సిగ్గు శరవలేని రేవంత్ రెడ్డి ఉంటేనేమో 3 రోజులు ఏడుండి తిడతావు, లేదా 4 రోజులు ఢిల్లీలో పోతావు. నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. మేము ఉద్యమం చేసిన బిడ్డలం. రైతులు మాకు కడుపు నుండి అన్నం పెడతారు. మా సీఎం మా కేసీఆర్ ఇప్పటికి కూడా మా సీఎంఏ, మా దేవుడు, మా బాపు, మా కేసీఆర్ సార్ ఉంటేనే మేము బాగుపడతాం. మహిళలైనా రైతులైనా సర్వనాశనం చేసినావు కదరా, భ్రష్టు పట్టించినావు కదా. భ్రష్టు పట్టించుడు నా తెలంగాణ, పచ్చగున్న నా తెలంగాణ తల్లిని, నా నవనవలాడే తెలంగాణ, ఎడు చూసిన నీళ్లతో ఉండే నా తెలంగాణ ఏమైందని అడుగుతా ఉన్నాం, కన్నీళ్లతో అడుగుతున్నాం. నీకు శాపం తగులుతురా రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నావు రా? ఇష్టం వచ్చినట్టు సన్నాసులు దద్దమ్మలు అంటే నువ్వు సవట సన్నాసి దద్దమ్మవురా. శాతగాని ఎదవు కాబట్టి రైతులను అట్లా ఏదిస్తున్నావు, మహిళల్ని బాధ పెడుతున్నావు, ఎమ్మెల్యేలను ఏదిచ్చి కంట నీరు పెట్టినావు కదా. నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. నల్లగొండ నుంచి మేము వచ్చినాము. 25 సంవత్సరాలు నా తెలంగాణ కోసం చూస్తే 10 సంవత్సరాలు బంగారు పంటలు పండి వడ్లతో ఉన్న నా తెలంగాణ ఇప్పుడు ఏమైంది? ఎక్కడ నీళ్ళు లేవు, ఎక్కడ సుక్క లేదు. చూద్దామంటే రైతులు కంట నీరు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఖబర్దారని హెచ్చరిక చెబుతున్నాం. మహిళల ఈసారి మళ్ళీ ఉద్యమించి నీకు సంగతి చెప్పి ఉరికిచ్చి కొడతావు అని అడుగుతా ఉన్నాం. నీకు తిట్లొచ్చు మాకు రావనుకున్నావా? సంస్కృతి క్రమశిక్షణ మా బాబు మా కేసీఆర్ నేర్పించిండు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ లీడర్స్ మహిళలపై ఎన్నో కామెంట్స్ చేశారు కదా, అప్పుడు రియాక్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఎందుకు మహిళా కమిషన్ రియాక్ట్ అయ్యింది అనుకుంటున్నారు మీరు? మీ మాటలో చెప్పండి. మాటలు అంటే ఏనాడు కూడా మేము అధిగమించి ఏనాడు మా బాపు కానీ మా కేటీఆర్ కానీ మేము కానీ ఏనాడు మహిళని కించపరిచింది లేదు. ఎందుకంటే తెలంగాణ తల్లి మా అమ్మతోని మేము ఉన్నాం కాబట్టి మహిళని కించపరచలేదు ఏనాడు. ఏడన్నా ఉన్నా కానీ అమ్మట క్షమాపణ చెప్పే సంస్కృతి మాది. సిగ్గు
సిగ్గు శరం లేని కాంగ్రెస్ ఏనాడైతే గద్దెకెక్కిందో ఆనాటి నుంచి నా తెలంగాణ భ్రష్టు పట్టిపోయింది. మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా క్షమాపణ చెప్పడం జరిగిందా? మహిళలపై ఎన్నో కామెంట్స్. లేదు, ఎందుకు చదువుతారు? పొగురు బట్టి అడ్డదిడ్డంగా పలిచినోడు. నువ్వు ఎప్పుడన్నా చెప్పినవా? ఏమీ అనకపోతే క్షమాపణ చెప్పినోడు కమిషన్ కాడికి ఎట్లా పిలుస్తామని అడుగుతా ఉన్నాం. మీరు చుట్టలేదా? జర్నలిస్టులు ఏంది, వాళ్ళేంది, వీళ్ళు ఎవరేం లేదు. మహిళను ఏది ఇచ్చడమే ద్వేయంగా పెట్టుకున్నాడు. మా రామన్న నోరు జారి నన్ను అన్నాడు, అందరూ ఇంకా క్షమాపణ చెప్పిండు. మళ్ళీ మహిళా కమిషన్. నువ్వు కూడా రా రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం ఉంటే రా, తెలుసుకుందాం రా. ఇప్పుడు అలాగే సీతక్క చూసుకుంటున్నట్లయితే 5,000 మంది మహిళల మీద దాడులు జరిగినాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ లిస్ట్ అనేది మీడియాకి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటుంది. దీని ఎట్లా చూస్తారు మీరు? ఎప్పుడమ్మా 5,000 మీద జరిగింది? ఏ నాడు కూడా జరగలేదమ్మా. అబద్ధాలకు పుట్టిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం. అబద్ధాల ఆటంలోనే వాళ్ళకి రికార్డు అన్నీ ఇవ్వచ్చని చెప్తా ఉన్నాం. తెలంగాణ ఆడబిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ గారని బల్ల గుద్ది గుండె మీద చేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే 2001 నుంచి మేము కంటితో చూసి మేము సాక్ష్యం. పంటలు కూడా చూసిన రైతుల్ని, వాళ్ళకేమో పంటలకి వాళ్ళ కాంగ్రెస్ ఉన్నోళ్ళకేమో రుణమాఫీలు, రైతు బంధు రుణం అన్నీ ఉన్నాయి. తక్కిన వాళ్ళు మనుషులు కాదా, రైతులు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. సో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే మహిళా కమిషనరేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికి కేటీఆర్ గారు అయితే రావడం జరిగింది. ఆ తర్వాత మరి బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు కానీ, అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. సో మాకైతే మరి ఏమంటారు, కేటీఆర్ గారు క్షమాపణలు చెప్పాలి అంటూ మరి కాంగ్రెస్ కార్యకర్తలు అయితే అంటున్నారు. మరి మరోవైపు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు అయితే మేము క్షమాపణలు చెప్పడం జరిగింది, అయినప్పటికీ మళ్ళీ క్షమాపణలు చెప్పమని అంటున్నారు అని చెప్పేసి ఇక్కడ పెద్ద వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. సో ఎంతలా అంటే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు వచ్చేసి మరి గేట్ దగ్గర అయితే మేము ఆల్రెడీ క్షమాపణలు చెప్పాము అని చెప్పేసి వాళ్ళు చాలా సైలెంట్గా అక్కడ కూర్చొని చెప్పడం అయితే మీడియాకి, జర్నలిస్టులకి వాళ్ళు చాలా సైలెంట్గా మీడియాకి అయితే వాళ్ళు సమాధానాలు ఇచ్చారు. అయినప్పటికీ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈరోజు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల పైన దాడి చేయడం అయితే జరిగింది. ఈ దాడిని మేము ఖండిస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు అయితే ధర్నా చేయడం జరుగుతుంది. దీన్ని మేము ఒప్పుకోము, మాకు రక్షణ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు రక్షణ లేదు అని చెప్పేసి మరి బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు అయితే చెప్తున్నారు. సో మీరు చూసుకున్నట్లయితే విజువల్స్, సో మీరు అక్కడ చూసుకున్నట్లయితే కొంతవరకు అయితే ఈ గొడవనైతే మరి పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు కాబట్టి కొద్ది మటుకైతే ఇంకా సర్ది మనిగించారు. సో మనం చూసుకున్నట్లయితే మరి బయట మనం చూస్తున్నట్లయితే మరి కాంగ్రెస్ నుంచి మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల పైన దాడి చేయడానికి ఎలా వస్తున్నారో మీరు కూడా చూస్తున్నారు. సో ఆ విజువల్స్ అయితే మీరు చూస్తున్నారు. ఇక్కడ గేట్స్ లాక్ చేసేసారు, అన్ని లాక్ చేసేసారు. ఈ గొడవని సద్దు మనిగించాలి అని చెప్పేసి పోలీసులు ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వాళ్ళైతే ఇక్కడ గొడవ ఏమాత్రము తగ్గేలాగా లేదు. సో మీరు చూస్తున్నారు ఇటువైపుగా బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో మాకు రక్షణ లేదు, మా పైన మా ప్రోగ్రామ్ ఇది, మా కేటీఆర్ గారు వచ్చి మహిళా కమిషనరేట్లో సమాధానం చెప్పుకుంటున్నప్పుడు మేము శాంతియుక్తంగా ఇక్కడ కూర్చొని మీడియాకి సమాధానాలు ఇస్తున్నప్పుడు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఇలా మా పైన దాడి చేయడం సరైనది కాదు, మాకు రక్షణ లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు అయితే ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మాకు ఎక్కడ రక్షణ ఉంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇక్కడ కూడా రక్షణ లేదు అని చెప్పేసి వాళ్ళైతే ధర్నా చేస్తున్నారు. మాకు రక్షణ కావాలి, మాకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి వాళ్ళైతే చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే అదేవిధంగా కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు అయితే ఏమాత్రం తగ్గకుండా దాడికి వస్తూనే ఉన్నారు. మీరు అటువైపు చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా దాడికి దిగుతూనే ఉన్నారు. వీళ్ళు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు అయితే మాకు రక్షణ లేదు, మేము మా అంతలో మేము సైలెంట్గా మీడియాకి సమాధానం ఇచ్చుకుంటున్నాము, ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మాది, మా కేటీఆర్ గారు వచ్చారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అట్లయితే మరి కేటీఆర్ గారు చేసిన ఒక్క కామెంట్ని తీసుకొని మహిళా కమిషనరేట్ నుంచి నోటీసులు పంపించేసి కేటీఆర్ గారిని ఇక్కడికి రప్పించేదాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు మేడం? ఏమి ఇది చాలా దారుణంగా చూస్తున్నామండి. కేటీఆర్ గారు ఒక సామెత చెప్తే దాన్ని తీసుకొని ఈరోజు మహిళా కమిషన్ వెంటనే స్పందించి సుమోటో నోటీసులు పంపించడం జరిగింది. అలా
అలానే మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు? రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో శాసనసభ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలు అవమానించిన రేవంత్ రెడ్డి మీద సుమోటో కేసులు ఎందుకు పెట్టలేదు అని మహిళా కమిషన్ ప్రశ్నిస్తున్నాము. అలాగే మహిళా కమిషన్ మీద మేము దీని గురించి అడగడానికి వస్తే ఇలా పోలీస్ జూలంతో మమ్మల్ని ఇలా ఆపడము, మహిళా కమిషన్ ముందే మహిళల్ని ఇంత దారుణంగా అవమానించడం అనేది చాలా దారుణమైన పరిస్థితిగా ఈ రోజు మేము చూస్తున్నాం. మీరు ఇక్కడ అంటే కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది, వాళ్ళు కూడా ఇక్కడ క్షమాపణలు చెప్పాలి అంటున్నారు. సో మీరు శాంతియుక్తంగానే ఇక్కడ మీరు ధర్నా చేయడం అయితే జరుగుతుంది. ఎవరు అటాక్ చేస్తారు? ఫస్ట్ చాలా శాంతియుతంగా కేటీఆర్ గారితో వచ్చి మహిళా కార్పొరేటర్లు, మహిళా నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు శాంతియుతంగా వచ్చి మహిళా కమిషన్ గారికి ఒక ఫిర్యాదు ఇచ్చేసి వెళ్దామనే ఉద్దేశంతో వచ్చింది. ఏదైతే మహిళా జర్నలిస్టుల పైన కూడా ఈ రోజు అటాక్ జరిగిందో, రేవంత్ రెడ్డి గారు ఊర్లో అటాక్ జరిగిందో వాటి మీద మేము స్పందించి సుమోటో కేసులు బుక్ చేయాలని చెప్పి కోరటం కోసం మేము వస్తే ఈ రోజు కాంగ్రెస్ మహిళా నాయకుల్ని అది కూడా మారున ఆయుధాలతో పంపించి ఈ రోజు మహిళా నాయకుల పైన హింస చేయడానికి పంపించిన రేవంత్ రెడ్డి గారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. అలాగే మహిళా కమిషన్ కూడా దిగి వచ్చి ఇది ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయం కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదు, ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరిని కలిసే హక్కు, మహిళా కమిషన్ కానీ కలిసే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి వారు వెంటనే కిందకి దిగి వచ్చి కూడా మహిళలకి, మా బీఆర్ఎస్ పార్టీ మహిళలకి, కార్పొరేటర్లందరికీ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. కదా పరిస్థితి వాళ్ళైతే బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్స్ అయితే ఏం చెప్తున్నారంటే మేము చాలా శాంతియుక్తంగా ఇక్కడ మేము మా కేటీఆర్ గురించి వచ్చి మేము ఇక్కడ మాట్లాడుతుంటే సో కాంగ్రెస్కి సంబంధించిన మహిళా కార్యకర్తలు వచ్చేసి మా పైన అటాక్ చేయడం అయితే జరిగింది. అది కూడా వాళ్ళు కత్తులు సంథింగ్ అలాంటివి పెట్టుకొని వచ్చి అటాక్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్స్ అయితే చెప్తున్నారు. సో మేడం ఇక్కడ చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు చేసిన ఒక కామెంట్ని తీసుకొని ఈరోజు మహిళా కమిషనరేట్ సుమోటోగా తీసుకొని నోటీసులు పంపించేసి కేటీఆర్ గారిని ఇక్కడికి పిలిపించడం అయితే జరిగింది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మహిళలను ఎవరన్నా తప్పేనమ్మా, ఆ విషయంలో క్షమాపణ అడిగినరు, క్షమాపణ చెప్పిండ్రు, అంతవరకు వదిలేయాలి. ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు మహిళా జర్నలిస్టులను ఇద్దరిని కొండారెడ్డిపల్లిలా ఎంత దాడులకు దిగబడ్డారు. ఉద్యమ కాలం నుంచి ఈనాటి వరకు ఏ జర్నలిస్టు మీద దాడి జరగలేదు. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఎంతోమంది వాళ్ళు పురుషుల మీద దాడి జరిగిండొచ్చు, కానీ మహిళల మీద ఇప్పటి వరకు జరగలేదు. మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాడి కోసము వీళ్ళు కమిషన్ వాళ్ళు ఎందుకు పిలవట్లేదు? ఓకే, మేము కేటీఆర్ గారితోనే మేము సమాధానంగా చేస్తున్నాం. ఇక్కడ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ మహిళలు వచ్చి వాళ్ళు మమ్మల్ని కొట్టడం ఏంది? మారణాయుధాలు కత్తులు తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ మెడ మీద పెడుతున్నారు. ఇది మంచిగున్నదా? చిన్న చిన్న కత్తులు తీసుకొచ్చి దేనికి? ఇక్కడ కొట్లాడుకోవడానికి కాదు కదా వచ్చింది. మహిళా కమిషన్ దగ్గరికి మా నాయకుడు వచ్చినప్పుడు నాయకునికి సపోర్ట్గా మద్దతుగా మేము వచ్చినాం. మారణాయుధాలు తేవలసిన అవసరం వాళ్ళకేం వచ్చింది? మరి ఇదే నిండు సభలో ముఖ్యమంత్రి గారు నీ అనుకున్న అక్కలు మోసగత్తెలు మోసం చేసి వచ్చిండ్రు. వాళ్ళు ఒక మంత్రుల స్థాయిలో మాజీ మంత్రులను అట్లా అనొచ్చా? ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని మేము కోరుతున్నాము. కాంగ్రెస్ లీడర్స్ అప్పుడు చేసిన కామెంట్స్కి మహిళా కమిషనరేట్ స్పందించింది. ఇప్పుడు కేటీఆర్ గారు చేసిన ఒక కామెంట్కి మాత్రమే స్పందించి దాన్ని బట్టి మీరు ఎలా చూస్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు కమిషన్ అనేది మనము చాలా న్యూట్రల్గా ఉండాలి మనం. ఎందుకంటే ఇటు అన్ని పార్టీల వాళ్ళు కూడా కమిషన్ దగ్గరికే రావాల్సి వస్తుంది. ఒక బీఆర్ఎస్ఆ, ఒక కాంగ్రెసా, ఒక బీజేపీయా కాదు. మొన్న ఒక రోజు బండి సంజయ్ గారు ఏదో కొట్టకపోతే ఈడీ ముద్దు పెట్టుకుంటుందా అన్నప్పుడు కూడా ఆయనను తీసుకొచ్చిండ్రు. కేటీఆర్ గారు క్షమాపణ చెప్పిండ్రు, తీసుకొచ్చినందుకు సంతోషమే. కానీ మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగిన వాళ్ళను, లేకపోతే నిండు అసెంబ్లీల వాళ్ళను నోటికొచ్చినట్టు మాట్లాడిన నాయకులను కూడా తీసుకురావాలి కదా. ఇది మా క్వశ్చన్, ఇది మేము అడుగుతున్నది. అసలు వాళ్ళు మహిళా జర్నలిస్టుల పైన అసలు వాళ్ళు దాడి ఎందుకు చేశారనుకుంటున్నారు మీరు? మహిళా జర్నలిస్టుల మీద దాడి ఎందుకు చేసిందంటే ఎంతవరకు రైతు రుణమాఫీ అయిందని కనుక్కోవడానికి వెళ్ళిండ్రు. తప్పేం లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గజ్వేలుకు పోయి ఎంతోమంది జర్నలిస్టులు అడుగుతారు, మీకు రుణమాఫీ అయిందా, మీకు రైతు బంధు వచ్చిందా, మీకు కళ్యాణ లక్ష్యం వచ్చిందా? వచ్చిన వాళ్ళు వచ్చిందని చెప్తారు, రానోళ్ళు రాలేదని చెప్తారు. అది ప్రజలు ఇచ్చేది కదా తీర్పు. ప్రజలు వాళ్ళకి జరిగితే న్యాయం జరిగిందని చెప్తారు, జరగకపోతే జరగలేదని చెప్తారు. కొండారెడ్డిపల్లి అయినా, గజ్వేలైనా, లేకపోతే హైదరాబాద్ అయినా, అమీర్పేట అయినా, ఎక్కడైనా ఒకటే ఉంటుంది. వాళ్ళు అడిగినప్పుడు మనం తగిన సమాధానం చెప్పాలి. మనం భయపడాల్సిన అవసరం ఏముంది? ప్రజలు చెప్పింది పరిగణలోకి తీసుకుంటారు. దాడులు చేసి పంపించడం వల్ల లాభం ఏంది అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. మేడం మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మీరు
సో ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు కేటీఆర్ పైన సుమోటోగా తీసుకొని చేసిన కామెంట్ని సుమోటోగా తీసుకొని మహిళా కమిషనరేట్ దగ్గరికి పిలిపించడం అయితే జరిగింది. ఇప్పటికీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీ పైన దాడి చేశారు. దీన్ని మీరు ఎలా చెప్తారు? యాక్చువల్లీ మేడం అది సాఫీగా సాగుతుంది. మా అన్న పైకి వెళ్ళి మేము పిటిషన్ అది ఇచ్చేస్తాం, మీరు కిందనే ఉండంటే మేము కిందనే ఉన్నాం. కానీ కాంగ్రెస్ లీడర్స్ వచ్చి మొత్తం చిల్లర మడికి చేసేసారు. అంటే మమ్మల్ని రెచ్చగొట్టి ఒక చిన్న చిన్న కత్తులు తెచ్చి ఎవరికి ఇంత తలిగినా కూడా అది వేస్టే కదా మేడం. చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళు ఒక రౌడిజం లేక మీదికి వాళ్ళకి సపోర్ట్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే ఎంకరేజ్మెంట్ చేస్తారు. అరే ఒక ఆమె మా తోటి కార్పొరేటర్కి ఒక చిన్ని చింపేసారు. అది ఒక న్యాయమా మేడం? అసలు మేము దేని గురించి అడుగుతున్నాం? మా గురించి కాదు కదా, పబ్లిక్ గురించి అడుగుతున్నాం. ఎక్కడ వచ్చింది ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఎక్కడ ఏమైనా చేసిరా? దళిత బంధు రాలేదు ఇంతవరకు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎవ్రీ 3 months వస్తుంది. ఎవ్రీ 3 months కాదు, వచ్చిన ప్రభుత్వం 8 నెలలు అయితే ఒక్కసారి వచ్చింది. అంటే ఇంకెక్కడ జరుగుతుంది? మంచినీళ్ళ కొరత ఉంది, కరెంటు కొరత ఉంది, ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. అసలు ఏం జరుగుతుందో ప్రభుత్వం వాళ్ళే. ఇక్కడ పని ఇచ్చిపెట్టి ఆయన యుఎస్కి పోయి అక్కడ ఏం చేయాలనుకుంటుంటే ఇక్కడ ఫస్ట్ ఏది ఉందో ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్ళాలి కదా. వాళ్ళ ఏమైనా వేరేలాగా చెప్తారు కదా, ఫ్యామిలీ సెటిల్ చేస్తారు, మళ్ళీ మీరు కూడా అదే చేస్తున్నారు కదా. మనం ఒకరికి చెప్పే బదులు మనం కూడా కరెక్ట్ ఉన్నామో లేదో చూసుకొని వేరేలాగా చెప్పాలి. మనం చెప్తుంది ఏంటంటే పబ్లిక్ ఇబ్బంది కాదు, ఎక్కడైనా పబ్లిక్ మహిళలకు ఇబ్బంది అవుతుంది. ఒక లేడీ రిపోర్టర్కి వాళ్ళకి ఎట్లా ఒక చిల్లర లేక బిహేవ్ చేసారు వాళ్ళకి అసలు పోలీసులు కానీ అధికారులు కానీ ఎవ్వరు ఏం అడిగే క్వశ్చన్స్ లేవు. ఏమన్నా మేము అడిగేటాలకు మా మీదకి దౌర్జన్యంగా చేస్తున్నారు. ఇది ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే మీడియాకి కొంచెం మీరు మంచి ఏదో చూడండి, చెడు ఏదో చూసి మీరు చెప్తేనే రాబోయే ప్రభుత్వం ఇంకా బాగా జరుగుతుంది. మా తెలంగాణ ప్రభుత్వం ఇంకా బాగా ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం చేయండి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఎక్కడ ఫ్లైఓవర్ కానీ ఎక్కడ మహిళలకు ఇబ్బంది లేకుండా రైతు బీమా రైతు అన్ని సొమ్మకొంది సోకొంది అయిపోయింది ఇవాళ రేపు. అందుకే నేను అంటున్నా మహిళలకు ఆ రక్షణ కావాలి, మళ్ళీ మహిళలకు ఒక మర్యాద ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఒక కూతురుండు, వాళ్ళకు కూడా ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మహిళలని కొంచెం మర్యాద ఇవ్వాలి అంతే. జై తెలంగాణ. సో మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కేటీఆర్ గారి పైన సుమోటోగా కామెంట్ని సుమోటోగా తీసుకొని మహిళా కమిషనరేట్ దగ్గరికి కేటీఆర్ గారిని పిలిపించడం జరిగింది. కేటీఆర్ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే మీరు శాంతియుక్తంగానే ఇక్కడ మీరైతే ఉన్నారు. అప్పటికి కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు అయితే వచ్చి మీ పైన దాడి చేశారు. ఈ దాడిని మీరు ఎలా చూస్తారు? నమస్తే అండి అందరికీ. మేము ఈరోజు శాంతి భద్రతంగానే మంచిగా వచ్చామండి మహిళా కమిషన్ దగ్గరికి. వచ్చి ఒకసారి రిపోర్ట్ ఇచ్చేసి అనే వరకు రావడం వల్ల ఈ కాంగ్రెస్ మహిళలు కూడా వచ్చి దాడి చేయడం జరుగుతుంది. వాళ్ళు రావడం వల్లనే ఇంత పెద్ద గొడవ జరగడం స్టార్ట్ అయింది. అయినా తెలంగాణ ఇంతకుముందు ఉన్న తెలంగాణ ఎలా ఉంది, మహిళలకు ఏమన్నా ఇబ్బంది కలిగిందా అండి? ఎక్కడ ఏం కలగలేదు కదా. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 8 నెలల్లోనే ఇన్ని అఘాయిత్యాలు అరాచకాలు ఇలాంటి మహిళలపైన దాడులు జరగడం చాలా బాధాకరంగా ఉందండి. ఒక్క మహిళకి ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా ఏమీ ఇంత ఇబ్బంది కలగలేదు. పోలీసులు కూడా అలానే ఉన్నారండి, చాలా అడ్డగోలుగా బిహేవ్ చేస్తున్నారు. లేడీస్కి మర్యాద ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.